హాయ్ అందరికీ నమస్కారం. మన షెఫ్ సరిత ఛానల్లోకి ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ హెల్తీ టేస్టీ పాలక్ కార్న్ కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా ఫుల్ ఫ్లేవర్స్తో. ఈ కర్రీ చూస్తేనే గ్రీన్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రంలో చాలా హాట్ అండ్ స్పైసీ అండ్ క్రీమీ చాలా బాగుంటుందండి. ఇది రైస్తోని, పుల్కాతోని, రోటీతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. మరి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం ఒక పాలకూర తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనకి ఎంతైతే ఆయిల్ అవసరమో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేయించాలండి. ఆ తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న చిన్న వెల్లుల్లి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే దానికి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేయించాలండి. సో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేడి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి దాన్ని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయిస్తూ ఉండాలి. అది ఉడికేలోపు మనము కట్ చేసుకున్న పాలకూర ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనకి టమాటాలన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకుంటామో పాలకూర, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని దాన్ని మంచిగా ఉడికించేయాలండి. ఎందుకంటే పాలకూర మనకి పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు దీన్ని మంచిగా ఉడికిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, ఇంకేవైతే ఉంటాయో మీకు నచ్చిన విధంగా అవన్నీ మసాలాలు వేసుకొని మంచిగా ఉడికనివ్వాలి. బాగా ఉడికనిచ్చి మంచిగా ఆయిల్ రిలీజ్ అయిన వరకు మనం చేసామనుకో, అప్పుడు ఏంటంటే పాలకూర కూడా మంచిగా ఉడికి మసాలాలంతా వాటికి మంచిగా పడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్న కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ కూడా దీంట్లో వేసేసి మంచిగా కుక్ చేస్తూ ఉండాలండి. ఒక 10 minutes లేదంటే 15 minutes వరకు కుక్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కార్న్ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి, ఆయిల్ రిలీజ్ అయితే. సో ఫైనల్గా జస్ట్ గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.